చేదు నిజం 6వ భాగం. 5వ భాగంలో చంద్రశేఖరరావు మాధవ్కి నిజం చెప్తాడు. శాంతి అతని చెల్లెలని వివరిస్తాడు. గతం చెప్పడం మొదలు పెడతాడు. సీతి వాళ్ళింట్లో పని మనిషి. సీతితో చంద్రశేఖరరావు దగ్గరవుతాడు. కానీ సీతి కులం తక్కువదని ఆమె తల్లిదండ్రులు ఆక్షేపిస్తారని తెలిసి కూడా ఆమెకు దగ్గరవుతాడు చంద్రశేఖరరావు. కథ కొనసాగుతుంది. గాంధీ గారు అనుకోవటం విన్నావా సీతి? తల గుండ్రంగా ఊపింది. సీతి విన్నాను అన్నట్లు. అతనేం చెప్పాడు? అందరిది ఒకటే కులం, మానవులంతా ఒక్కటే, ఈ కులాలు గిలాలు అన్నీ మనం పెట్టుకున్నవే అని చెప్పాడు. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. ఎప్పుడు చేసుకుంటారైతే? మా అమ్మ పోయిన తర్వాత. మళ్ళీ నవ్వింది సీతి. అమ్మ పోతే బంధువులు లేరేటి, అందరూ చచ్చాక చేసుకుంటారా అడిగింది. నిజం, నీ మీదొట్టు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అయితే పెళ్లి చేసుకున్నాకే ఇలాంటివన్నీ అంది సీత. ఇంతలోనే మైలపడిపోతావా అన్నాడు చంద్రశేఖరరావు. ఆమె ముక్కు కాడలు తీసుకువెళ్ళి రింగులు జూకాలు తెచ్చాడు సీతకి చంద్రశేఖరరావు. అది సీతి చెవులకు పెట్టుకున్న రోజు. ఎక్కడియే సీతి గద్దించినట్లు అడిగాడు గంగన్న. సినబాబు గారు తెచ్చారు అంది సీతి. చంద్రశేఖరరావు పొలంలోకి వచ్చినప్పుడు అడిగాడు గంగన్న. డబ్బులు ఏపాటి పడినాయండి మీ సీతికి? ఇచ్చేస్తాను అని. చిన్నగా నవ్వి పాత బంగారానికి వచ్చేసాయిలే అన్నాడు చంద్రశేఖరరావు. తర్వాత కొద్ది రోజులకే గుండె నొప్పి వచ్చి గంగన్న పోయాడు. సీత దిక్కులేనిదైపోయింది. వలవల ఏడ్చి సీతిని ఓదార్చింది చంద్రశేఖరరావు తల్లే. నువ్వు మా దగ్గరే ఉంటావు, ఏదో మనువు కుదిరితే ఇచ్చేస్తాం, ఏడవకి సీతి, ఎంత పని జరిగిపోయింది. వీడి పట్టుదలంతా నిన్నో ఇంటిదాన్ని చేశాకే వాడే వెళ్ళిపోయాడు వెర్రివెదవ అని ఓదార్చిందామే. చంద్రశేఖరరావు అప్పటికి చదువైపోయి ఉద్యోగంలో చేరి దగ్గర ఊరికి ట్రాన్స్ఫర్ కూడా చేయించుకున్నాడు. అతని తల్లి ఎంత విసుక్కున్నా తన పనులన్నీ సీత చేయితే చేయించుకునేవాడు చంద్రశేఖరరావు. గంగులు పోయిన దగ్గర నుంచి చంద్రశేఖరరావు గారి వీధి నడవాలో పడుకునేది సీతి. ఆమె వైపు ఆకర్షితుడైపోయిన చంద్రశేఖరరావు ఓనాటి రాత్రి సీత గురించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఎవరేమనుకున్నా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె యవ్వనం స్వంతం చేసుకుంటాడు. ఇలాంటి నిర్ణయానికి వచ్చిన చంద్రశేఖరరావు నెమ్మదిగా అడుగుల సవ్వడి ఎవ్వరికీ వినరాకుండా పిల్లిలా వీధి నడవాలోకి నడిచాడు. చిన్న బెడ్లైట్ వెలుతురులో ఒత్తిగిలి పడుకున్న సీతను చూశాడు. ఆమె అందం, యవ్వనం అతన్ని పూర్తిగా వశం చేసుకుంది. ఆ క్షణంలో ఆమెను అనుభవించాలనే కోరిక తప్ప మరే ఆలోచన లేదు. తలుపు శబ్దం కాకుండా వేసి గడియ పెట్టాడు. సీతి పక్కలో కూర్చుని ఆమె జబ్బ మీద చెయ్యి వేశాడు. ఆమె కంగారుగా లేచి అరవబోయింది. ఆమె నోటికి చెయ్యి అడ్డం పెట్టాడు చంద్రశేఖరరావు. చిన్నబాబు గారు, ఆమె గొంతు సన్నగా వణికింది. నిన్ను అన్యాయం చెయ్యను సీతి, ప్రామిస్. ఆమెను అల్లుకుపోయాడు. ఆ రోజు తర్వాత ఆమె ఎప్పుడు అతని కోరిక కాదనలేదు. సీతి భోజనం గంగన్న పోయాక చంద్రశేఖరరావు గారి ఇంట్లోనే సీతి పెరటి వరండాలో నీళ్లకుండి పక్కన అరిటాకు కోసి వేసుకుంటుంది. ఇత్తడి చెంబుతో నీళ్లు పెట్టుకుంటుంది. చంద్రశేఖరరావు తల్లి ఆకులో అన్నం అది ఎత్తి పడేస్తుంది. ఆమె ఎక్కువగా అన్నం కూరలు అవి పడేస్తుంటే, ఎందుకండమ్మగారు అలా వేసేస్తారు, సాలు వద్దు అంటుంది సీత. మీ కులం వాళ్ళు బాగా తింటారే సీతి, కాయకష్టం చేసేవాళ్ళు ఎలా అయినా బాగానే తింటారు. నీ తిండేమిటే నాజూకు, మీ నాన్న బాగానే తినేవాడు. సేరు బియ్యపు అన్నం ఉత్త ఆకుతోనే ఊడించేసేవాడు అంటుందావిడ. సీతి నవ్వి ఊరుకుంటుంది. ఒరే అబ్బాయి, నారిగాడికి ఓసారి చెప్పరా సీతికి ఏదైనా సంబంధం చూడమని, ఖర్చులిచ్చి పెళ్లి చేయించేద్దాం అని అడుగడుగున చంద్రశేఖరరావుకి చెప్పేది. చెప్పాను, చూస్తానన్నాడమ్మా, కాస్త భూమి పుట్ర ఉన్న సంబంధం చూడమన్నాను అన్నాడు ఒకరోజు చంద్రశేఖరరావు వాకిట్లో వంగి కసువులు తుడుస్తున్న సీత వైపు ఓరగా చూసి నవ్వుతూ. నారిగాడంటే గంగన్న పోయాక వాడి స్థానంలో వేసుకున్న పాలేరు. వాడికి 30 ఏళ్లు దాటాయి, 3 పిల్లల తండ్రి. గంగన్నకిచ్చే జీతపు గింజలు నీకు ఇస్తానంటే చెయ్యసాగాడు నారిగాడు. తప్పనిసరి పరిస్థితుల్లో 4 పుట్ల గింజలు నారిగాడికి గంగన్న కన్నా ఎక్కువ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. సీతికి ఏ జీతమూ లేదు, తిండి బట్ట అంతే. దానికి బట్టలు లేవంటే చంద్రశేఖరరావు పట్నం నుంచి 4 వాయిల్ చీరలు తెచ్చాడు. ఇవెందుకురా దానికి, నేత చీరలు ఓ 2 తెమ్మన్నాను కానీ వాయిల్ చీరలు పట్రా అని చెప్పానా?
ఇవి దాని దగ్గర ఎన్నాళ్ళు మనుతాయి, ఇంత ఖరీదు చేసుకున్నావు అడిగింది అతని తల్లి. పెద్ద పెద్ద పువ్వులు, బట్ట మెత్తగా, ఇంత నాజూకైన చీరలు దానికి అనవసరమని ఆవిడ అభిప్రాయం. నేత చీరలు ఖరీదు ఎక్కువమ్మా, ఇవి 4 మొత్తం 100 రూపాయలే అన్నాడు. అయితే సరే, బాగున్నాయి. 4 చీరలు ఇప్పుడు ఇవ్వొద్దు, 2 ఇద్దాం. పండక్కొకటి, సంవత్సరానికొకటి ఇవ్వచ్చు. దేవుడు దయతలచి పెళ్లి కుదిరితే అప్పుడే ఇవ్వచ్చు. దాని తండ్రి మనకు అప్పగించిపోయాడు అన్న ఆమె కళ్ళు చెమ్మగిల్లి గొంతు రుద్ధమైంది. తర్వాత కనులు తుడుచుకొని, రవిక ముక్కలు కూడా తేవాల్సిందిరా బాబు అంది. రోజు ఆ బజారులో బట్టలుంటాయి, ఇవాళ తెస్తాను అన్నాడు చంద్రశేఖరరావు. అలాగే ఆ రోజు సాయంత్రం వచ్చేటప్పుడు ఆ చీరల రంగులు గుర్తుపెట్టుకొని వాటికి మ్యాచ్ అయ్యే గుడ్డలు 4 తెచ్చాడు. 2 చీరలు, 2 జాకెట్ ముక్కలు చూసి సంబరపడిపోయింది సీతి. తన తండ్రి తనకెప్పుడు అంత మంచి బట్టలు కొనలేదు. చిన్నబాబు గారి అభిమానానికి నోచుకున్న తను ఎంత అదృష్టవంతురాలు అనుకునేది. కానీ ఆ వెంటనే ఆమె వదనంలో భయం, విషాదం చోటు చేసుకునేవి. చిన్నబాబు గారి భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టాక తన జీవితం గురించి వణికిపోయేది. ఇరుగు పొరుగులు, చిన్నబాబు గారి చెల్లెలు, అతని బంధువులు అంతా తనను బల్లెల్లాంటి మాటలతో హింసించి చంపుతున్నట్లు అనుభూతి పొందేది. నిజంగా చిన్నబాబు తనను పెళ్లి చేసుకుంటాడా అని అనుమానం వచ్చేది ఒక్కోసారి. జాకెట్లు కుట్టించోని డబ్బులు చంద్రశేఖరరావు తల్లే ఇచ్చింది సీతికి. టైలరు జాకెట్లు కుట్టిన రోజు, అమ్మగారు ఇవాళ మంచి రోజా అండి అని అడిగింది సీత చంద్రశేఖరరావు తల్లిని. ఆవిడే పంచాంగం చూసి, ధనిష్టలున్నాయే సీతి, ఇప్పుడొద్దు, సాయంత్రం వేసుకో, ఇవాళ శుక్రవారం కదా, వారం మంచిదే అని చెప్పింది. సాయంత్రం బాత్రూంలో చంద్రశేఖరరావు రుద్దుకునే సబ్బు అలమారాలోంచి అతని తల్లి చూడకుండా తీసుకువెళ్ళి ఒళ్ళు రుద్దుకుని స్నానం చేసి కొత్త చీర రవిక తొడుక్కుంది. జానకమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టింది. వేగిరం పెళ్ళి అయిపోయి మంచి మగడొచ్చి తలకి జానెడెత్తుకు తన చెయ్యుంచి ఆశీర్వదించావిడ. పెరట్లో ఉన్న సన్నజాజులు మాల కట్టి తలలో ముడుచుకుంది. సాధారణంగా ఆ ఇంటి పెరట్లో పూసిన పువ్వులు సీతే పెట్టుకుంటుంది. వాకిలి తుడుస్తూ టపక్కన గులాబీ పువ్వు తుంపి పాయి తీసి తలలో పెట్టుకుంటుంది. జానకమ్మ నవ్వుతుంది. ఏమిటే నీకు పువ్వులంటే అంత ఆపేక్ష? అవి ఓ గడియ చెట్టు నుంచవు, ఆ చింపితంలో పువ్వు లేకపోతే ఏం అని అప్పుడప్పుడు నిందిస్తూ ఉంటుంది. అక్కడితో ఆగక కొడుకుతో చెప్తుంది. గులాబీ చెట్టుకి పువ్వు ఉండనివ్వదురా సీతి, ఓసారి గదమాయించు అని ఫిర్యాదు చేస్తుంది. కొత్త చీర రవికలో తిరుగుతున్న సీతి వైపు చూసి చిలిపిగా నవ్వాడు చంద్రశేఖరరావు. బాగుంటావే సీతి, నీకు మొగుడయ్యే అదృష్టవంతుడు ఎవరో కానీ అంది జానకమ్మ ఆ రాత్రి సీతికి ఆకులు అన్నం పెడుతూ. కరెంట్ పోవడంతో వీధి లైట్ వెలుతురులో అన్నం తింటోంది సీత. దీపాలు లేవని, తల్లికి సరిగ్గా దృష్టి ఆనదని ఆమె వెనకనే ఉండి ఇల్లు సవరించి వీధి తలుపు, పెరటి తలుపు, వంట ఇల్లు అన్నింటికీ గడియలు, తాళాలు వేశాడు చంద్రశేఖరరావు. సీతి నడవాలో తన మంచం వాల్చుకుని దుప్పటి పరుచుకుంది. ఓ చిన్న దీపం బుడ్డి ఆ నడవాలో పెట్టుకుంది. నాకు భయమమ్మగారు అంటూ. నీలం పువ్వుల చీర, అదే రంగు జాకెట్టులో పచ్చగా బొద్దుగా ఉండే సీతి వైపు పరవశంగా చూశాడు చంద్రశేఖరరావు. తర్వాత ఆమె పక్కలో చోటు చేసుకుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. అతనికి కొంచెం దూరం జరిగి తడి అయిన పెదవులు, చెంపలు చీర చెంగుతో తుడుచుకుంటూ, నాకేమిటో భయంగా, గుండెల్లో గుబులుగా ఉంది చిన్నబాబు గారు అంది సీతి. ఎందుకట మళ్ళీ ఆమెను దగ్గరకు లాక్కుంటూ అడిగాడు చంద్రశేఖరరావు. మీరు నన్ను పెళ్లి చేసుకోలేరు, కడజాతి దాన్ని పెళ్ళాంగా తెచ్చుకుంటే మీ కులపోళ్ళంతా ఊరుకుంటారేటి? ఇంకా నా కాడికి రాకండి చిన్నబాబు గారు, పెళ్లి చేసుకోండి అంది సీతి కళ్ళు చెమ్మగిల్లి దుఃఖంతో గొంతు పూడిపోతుంటే. కులం వాళ్లే కాదు, ఇంద్రుడు చంద్రుడు ఆ భగవంతుడే అడ్డం వచ్చినా నిన్ను పెళ్లి చేసుకుంటాను, కులం వదులుతాను కానీ నిన్ను వదలను అన్నాడు చంద్రశేఖరరావు ఆమెను ఆబగా ఆవరించుకుంటూ. తన గదికి వెళ్ళిపోతూ కాలితో అడ్డంగా ఉన్న స్టూలు తన్నేశాడు చంద్రశేఖరరావు. ఏమిటా చప్పుడు? ఎవరు? గాబరాగా అంది జానకమ్మ. నేనే అమ్మా, యువతలకొస్తుంటే బల్ల కాలికి తగిలింది అన్నాడు చంద్రశేఖరరావు. మరొక రోజు నడవాలో అలికిడి వినిపించింది. సీతి, ఏమిటే, ఎవరు నడవాలో అంది గొంతు పెద్దది చేసి జానకమ్మ. నేనేనండమ్మగారు, మంచం నల్లులు పడితే దులుపుతున్నాను అంది సీతి. ఇప్పుడు నల్లులు దులపటమేమిటే, అర్ధరాత్రి పూట, రేపు ఉదయం ఎండలో మంచం పడేసుకో అని ఆమె మళ్ళీ నిద్రపోయింది. అప్పటినుంచి వీధి కొట్లోకి మార్చారు తాము ఏకాంతంగా కలుసుకోవడం. ఓనాడు అంది సీతి, చిన్నబాబు గారు, నాకు 3 నెలలు అయిందని గతుక్కుమన్నాడు చంద్రశేఖరరావు.
పోవటానికి మాత్రలు తెస్తాను, మింగైపోతుంది. మరి బయటున్నానని అమ్మకి ప్రతి నెల చెప్తూనే ఉన్నావు. ఆవిడ నిన్ను కూర్చోబెట్టి భోజనం పెడుతోంది అని ప్రశ్నించి నవ్వాడు చంద్రశేఖరరావు. ఆవిడకు అనుమానం వస్తుందని అలా అబద్ధం చెప్తున్నానంతే అంది సీతి. అతను ఆ రాత్రి ఆమెతో సంతోషంగా గడపలేకపోయాడు. తర్వాత అతను తెచ్చిన మాత్రలు మింగిన సీతికి ఆరోగ్యం చెడింది, కానీ అబార్షన్ కాలేదు. చంద్రశేఖరరావుకి చాలా కంగారుగా ఉంది. ఆమెను ఏం చెయ్యాలి అనే ప్రశ్న 24 గంటలు వేధించేది. సీతి ఏమో మనిషి బాగాలేదు, ఏం జబ్బో ఏమిటో, ఓసారి విశాఖపట్నం తీసుకువెళ్ళి చూపించరా అబ్బాయి అంది ఓ రోజు జానకమ్మ. విశాఖపట్నం వెళ్ళిన సీతి మరీ తిరిగి రాలేదు. వారం తర్వాత ఆమె పోయిందని, అక్కడే అన్నీ జరిపించేశానని చంద్రశేఖరరావు చెప్పటంతో పాపం ఆమె విలవిలలాడిపోయింది, ఏడ్చేసింది. మనకి మాట దక్కింది కాదు, పెళ్ళి చేద్దామనుకున్నాం అని విచారించింది. ఆ రోజు ఆమె మనసు బాగోలేదు. ఇంట్లో ఎంత పని చేసేది, వెర్రి పిల్ల. మాయదారి మృత్యువు ఎక్కడ పొంచి ఉందో ఎత్తుకుపోయింది అని ఆమె చావు కబురు అందరికీ చెబుతూ ఆ రోజు భోజనం చేయలేదు. ఆమెకు అస్సలు విస్తరి ముందు కూర్చోబుద్ధి కాలేదు. అన్నీ కలుపుకొని అన్నం తింటున్న చంద్రశేఖరరావు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సీతి చచ్చిపోయిందని విచారం లేదేమిట్రా నీకు అని అడిగేసింది. ఏం చేస్తామమ్మా, అన్నీ మన చేతిలో ఉన్నాయా అని పెదవి విరిచి నవ్వేశాడు చంద్రశేఖరరావు. జరిగిపోయింది కొంత దాచి కొంత క్లుప్తంగా చెప్పి, సీతి చచ్చిపోలేదు బాబు, నేను చంపేశాను. నేను హంతకుణ్ణి. మీ అమ్మను చంపేశాను, నీకు తల్లి లేకుండా చేశాను. సీతిని ఓ పల్లెటూరులో ఉన్న నా స్నేహితుడింట్లో ఉంచాను. ఆమె గర్భవతి అయిన దగ్గర నుంచి నాలో ఆమెను ఎలా అయినా వదిలించుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. మార్గాలు వెతికాను. ఆమె దగ్గరికి వెళ్ళటం చాలా వరకు తగ్గించేశాను. ఆమెను తన ఇంట్లో ఉంచుకున్నందుకు నా మిత్రుడికి నెల నెల కొంత సొమ్ము అందజేసేవాడిని అని బరువుగా ఊపిరి పీల్చి వదిలి నిట్టూర్చాడు చంద్రశేఖరరావు. మాధవ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తాను ఊహించని, ఏనాడు అనుకుని ఉండని నిజం తెలిసేసరికి అతనికి ఏదో కంగారుగా, భయంగా, సంతోషంగా, విచారంగా ఉంది. చంద్రశేఖరరావుని మునుపటిలా కృతజ్ఞతాభావంతో శరీరంలో అణువణువు నిండిపోగా అతనికి దాసానుదాసుడుగా ఉండలేకపోతున్నాడు. అతను తనను పెంచి విద్యాబుద్ధులు చెప్పించిన చంద్రశేఖరరావులా కనిపించటం లేదు. కామాంధకారంతో ఓ స్త్రీని చెరచి ఆమె యవ్వనం దోచుకున్న పశువుగా, హంతకుడిగా అసహ్యంగా చూశాడొక్కసారి. వెంటనే చూపులు మరల్చుకున్నాడు. సీత ప్రసవించింది, మగబిడ్డను కన్నది. ఆమె ఆరోగ్యంగానే ఉంది, వెళ్ళి చూశాను. నన్ను చూస్తూనే చేతులు జోడించింది సీతి. ఆమెలో మునుపటి ఉత్సాహం, సంతోషం, ధైర్యం లేవు. కనుల నిండా నీరు నింపుకుంది. చిన్నబాబు గారు, నాకేదైనా మందిప్పిచ్చి చంపేయండి. మీ ఇంటి కోడలుగా నేను రాలేను, ఈ బాబుని పెంచండి అంది. అవేం మాటలు అని ఆమెను మందలించి ఓదార్చి, తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటానని మరోసారి అన్నాను. ఆమె పెదవి విరిచి నవ్వింది. నువ్వు మునుపట్ల నన్ను అభిమానిస్తున్నావా అనే ప్రశ్న ఆ నవ్వులో ఉంది. ఆమె సూచించింది మందు మింగించి చంపమని. అదే సరి అయిన మార్గమని తోచింది. నా మిత్రుడితో సంప్రదించాను. వాడు ఓ హత్య కేసులో ఇరుక్కొని ఉద్యోగం పోగొట్టుకున్నాడు. గవర్నమెంట్లో డిస్మిస్ అయిపోయాడు. ఆ ఊరిలో తనకున్న కొద్దిపాటి భూమి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా వాడేమీ ఉన్నవాడు కాదు. నువ్వు సీతిని వదిలేస్తే 3,000 రూపాయలు ఇస్తాను అన్నాను. మాధవ్, నన్ను చూస్తే నీకు అసహ్యం అనిపించటం లేదు? నా గుండెను నిప్పులా కాలుస్తూ వేధించే ఈ నిజాన్ని నీ ముందుంచి క్షమాపణ వేడుకుంటున్నాను బాబు. అతని కనులు చెమ్మగిల్లాయి, గొంతు రుద్ధమైంది. అంకుల్ అని మాత్రం అన్నాడు మాధవ్. అంకుల్ అని నవ్వి అలా పిలిపించుకోవడం వల్ల కదా నువ్వు ఈరోజు శాంతిని పెళ్లి చేసుకుంటానని అడగగలిగావు అని క్షణం మౌనం తర్వాత పూర్తి కథ చెప్పి, నా హృదయం కడిగేసుకుంటాను మరి. 4 రోజుల నాడు సీతి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఈసారి దహన సంస్కారాలు వాడే జరిపించేశాడు. 3 సంవత్సరాలు నీకొచ్చే వరకు వాడింట్లోనే ఉంచాను. వాడి భార్య నిన్ను పెంచింది. వాళ్ళకి నేను చాలా ధన సహాయం చేశాను. 3వ సంవత్సరం వచ్చిన తర్వాత బోర్డింగ్ స్కూల్లో చేర్చాను. ఆ కుర్రాడు ఎవరు అని ప్రశ్నించిన వారికి అబద్ధపు కథలు చెప్పాను. మాధవ్, ఇప్పుడు కూడా శాంతిని కోరుకుంటావా? వంచిన తల ఇంకొంచెం వంచాడు మాధవ్. 2-3 నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దంగా దొర్లాయి. ఈ నిజం నీ గుండెల్లో దాచుకో. ఏ పరిస్థితుల్లోనూ ఎవ్వరికీ చెప్పకూడదు. అస్సలు ఈ నిజం నా గుండెల్లోనే మండి ఆరిపోవాలనే నీకు కూడా చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. శాంతిని నువ్వు కోరుకుంటే ఎలా సహించను? నిజం నీకు చెప్పాల్సి వచ్చింది అన్నాడు చంద్రశేఖరరావు నెమ్మదిగా.
జాతిమత భేదాలించే వారిని తీవ్రంగా విమర్శించి నిరసించే అతను అసలు మనదంతా ఒకే కులమని ఓ కాలేజీ వార్షికోత్సవంలో ఉపన్యాసం ఇచ్చిన ఇతను భావి పౌరులుగా మీరు కులమత ద్వేషాలకు చోటివ్వకూడదని వారికి హితవు చెప్పే ఇతను ఓనాడు కులం కారణంగా ఓ స్త్రీ జీవితం నాశనం చేశాడు. అతను తనకు జన్మనిచ్చిన తండ్రా? కుల వ్యవస్థ సమాజాన్ని ఎంతగా దిగజారుస్తుంది. ఆమెను తన భార్యగా ఇంటికి తెచ్చుకోవటానికి ఈ సమాజానికి తనను అందరూ తక్కువగా చూస్తారనే భయంతో ఆమెను తన భార్యగా ధైర్యం చేసి తెచ్చుకోలేని పిరికివాడు. చంద్రశేఖరరావు గుట్టుగా హత్య చేయించాడు. తననే నమ్ముకున్న ఓ అమాయకురాల్ని హత్య చేయించాడు. లంచం పెట్టి చంపించాడు. మేకవన్నె పులి పయోముఖ విషకుంభం తలెత్తి ఓసారి చంద్రశేఖరరావు ముఖంలోకి చూశాడు. చీత్కారంగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నీ ముఖం చూస్తేనే పాపం అన్నట్లు. 2 నిమిషాల తర్వాత నన్ను కూడా అదే మందు పెట్టి చంపించేయాల్సింది. నన్నెందుకు పెంచి పెద్దవాడిని చేశారు? సూటిగా ప్రశ్నించాడు మాధవ్. సీతిని అలా చంపినందుకు నేనెంత కృంగిపోయానో, నన్ను నేను ఎంత అసహించుకున్నానో నీకు చెప్పినా అర్థం కాదు. ఆమె రూపం నీలో చూసుకుందామని, ఆమె బిడ్డను నేను ఆప్యాయంగా పెంచితే ఆమె ఆత్మ తృప్తి పడుతుందని. అయినా నిన్నెలా చంపగలను? స్త్రీ హంతకుణ్ణి కాక శిశు హంతకుణ్ణి కూడా కావాలా? నువ్వు నా 6వ ప్రాణం. మీ అమ్మను చంపిన పాపాత్ముణ్ణి నేను. నీకు నా మీద కోపంగా ఉంటే కాల్చి చంపేయి బాబు. చంద్రశేఖరరావు గారి గొంతు బొంగురుపోయింది. చివాను లేచి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు మాధవ్. వీధి వరండా మెట్లు దిగబోతున్న మాధవ్ 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 అన్న శాంతి పిలుపు విని వెనుతిరిగి చూశాడు. ఇంత రాత్రప్పుడు ఎక్కడికి ప్రయాణం? అడిగిందామె. సినిమాకి పోయేస్తాను, తలుపేసుకో అన్నాడు తను. సినిమాకైతే నువ్వు ఒక్కడవే వెళ్తావా? అలా ఎప్పుడైనా వెళ్ళావా మాధవ్? ఇవాళ వెళ్తున్నాను, టైము చాలా అయింది, ఇక రీలైపోయి ఉంటుంది అని వాచ్ చూసుకుని ఆమె పిలుస్తున్నా మరి వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అతను అన్నట్లుగానే టికెట్లు తీసుకుని హాల్లో కూర్చునేసరికి ఒక రీల్ అయిపోయినట్లుంది. హీరో, హీరోయిన్, విలన్ ఏమిటో డైలాగులు. జేబు రూమాలు తీసి కళ్ళ మీద కప్పుకున్నాడు. శాంతి పక్కన లేకుండా ఊళ్ళో ఎప్పుడైనా సినిమా చూశాడా? చూసినట్లు గుర్తులేదు. తను వచ్చేసరికి శాంతి అత్తయ్య గారింటికి వెళ్ళుంటే 1-2 రోజులు మాత్రం ఉండి వెళ్ళిపోయేవాడు. మాధవ్ సినిమాకి వెళ్దామా అని రుక్మిణి 2-3 సార్లు అడిగినట్లు గుర్తు. నాకు తలనొప్పిగా ఉందా ఆంటీ అనో, మా ఫ్రెండ్ పిలిచాడనో ఏదో సాకు చెప్పి తప్పించుకునేవాడు. సినిమా అవుతున్నంతసేపు శాంతి తను చెయ్యి గిల్లి జబ్బ మీద చరిచి చెవి సన్నగా మెలేసి ఏవేవో చెప్పి నవ్వేది. పక్క వాళ్లకు డిస్టర్బ్ చేయకూడదు అని తను ఎన్నిసార్లు మందలించినా చిన్న పిల్లల అల్లరి మానేది కాదు. ఓసారి తను వెనక కుర్చీలో కూర్చున్న ఆయన, అమ్మాయి నోరు మూస్తావా అని కరకగా శాంతిని మందలించటం తన మనసుని గాయపరిచింది. చివ్వున తల వెనక్కి తిప్పి, అంతకన్నా మాట్లాడడం తెలియదా సార్ అన్నాడతను. లేకపోతే ఏమిటండి గోలా? సినిమా చూడాల్సిన వాళ్ళు బాల్కనీలు ఎక్కితే బాగుంటుంది అన్నాడు. తనకి అతనికి మాట పెరిగింది. ఊరుకో మాధవ్, ఏదో అన్నాడు, పోన్లే అన్న శాంతిని కసిరాడు. నువ్వు ఊరుకో అని. ఇద్దరు అవతల వెళ్ళి పోట్లాడుకొండయ్యా అని ఎవరో అనేసరికి మౌనంగా ఉండిపోయాడు. కందగడ్డలా ముఖం చేసుకుని మాధవ్ కూడా మౌనంగా ఉండిపోయాడు. సినిమా ఏం చూశాడో. అవాళ్ళ అతను శాంతిని అలా మందలించటం తర్వాత తామిద్దరూ వాడి బాణాల్లా మాటలు విసురుకోవడం మనసంతా పాడైపోయింది. ఆటోలో కూర్చుని ఇల్లు వీధి చెప్పాడు మాధవ్. తన చెయ్యి పట్టుకుంది శాంతి. ఏమిటన్నట్లు తాను ఆమె వైపు చూశాడు. అమ్మని మనకి వంట చెయ్యొద్దని చెప్పావు. నాకు ఉద్యోగం వచ్చింది కనుక శాంతికి నేను హోటల్లో తినిపిస్తాను, మేమిద్దరం హోటల్లో తింటాం. ఆంటీ వంట చెయ్యొద్దు అని 2-3 సార్లు చెప్పావు. ఆమె హాయిగా నిద్రపోయి ఉంటుంది, పస్తు పడుకోవాలి అంది గబగబా. నాకు అన్నం తినాలని లేదు, తినను అన్నాడు తను సీరియస్గా. నాకు ఆకలవుతోంది, హాల్లో కనీసం నాకు చాక్లెట్ అయినా కొనివ్వలేదు అంది శాంతి. హోటల్ పేరు చెప్పి అటు పోనీ అన్నాడు ఆటో డ్రైవర్కి. హోటల్లోకి వెళ్ళి ఒక భోజనం అని మాధవ్ చెప్తే 2 అని చెప్పింది శాంతి. నాకు తినాలని లేదని చెప్తే వినిపించుకోవేం చిరాగ్గా అన్నాడు తను. ఏమిటది? వాడెవడో ఏదో కూశాడని భోజనం మానేసి ఏడుస్తూ పడుకుంటావా? ఎంత ఫూల్వి నువ్వు. వాడు వచ్చి నిన్ను బ్రతిమలాడ్డాడు అన్నం తినమని అని. క్షణం తర్వాత, పిచ్చి మాధవరావు, చిన్న చిన్న విషయాల్ని మనసు దాకా వెళ్ళనివ్వకూడదు. అసలు రభసకు కారణం నేనేమన్నా ముఖం మార్చుకున్నానా బాధపడి? నువ్వు వాదనలోకి దిగావని తగ్గాను, కానీ వెదవని సినిమా చూడకుండా ఏడిపించేద్దామనుకున్నాను తెలుసా అంది శాంతి.
నిజమే, ఆమె ఏమీ పట్టించుకోలేదు. అసలు పట్టించుకోదు కూడా. ఎన్నోసార్లు యవ్వనంలో ఉన్న తామిద్దరూ ఇంటా బయట ఏకాంతం లభ్యమైంది, కానీ ఎప్పుడూ తను అసభ్యంగా ఆమె పట్ల ప్రవర్తించలేదు. ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలు కదుముకోవాలని, ఆమె గులాబీ బుగ్గలు ముద్దులతో తడిపెయ్యాలని, పెదవులు కొరికెయ్యాలని ఎన్నోసార్లు అనిపించింది. కానీ ఏ ఒక్కటి చెయ్యలేకపోయాడు. అలా చేసి ఉంటే ఈరోజు ఎంత సిగ్గుపడాల్సి ఉండేది. దహించుకుపోయేవాడు. భగవాన్, నన్ను రక్షించావు అనుకున్నాడు మాధవ్. ఏదో డ్యూయెట్ సాంగ్ పార్కులో హీరో హీరోయిన్ పాడుకుంటూ ఆడుతున్నారు. ఆమె అతనికి అందకుండా అల్లరి పెడుతోంది. అతను విరహం భరించలేనట్లు ఆమె వెంట వెంట పరుగులు తీస్తున్నాడు. ఇలాంటి సీన్లు ఏమైనా వస్తే మౌనంగా గంభీరంగా ఉండేది శాంతి. మళ్ళీ కొద్దిపాటి హాస్యం సీన్ వస్తే గలగలా మాటలు, నవ్వులు, చప్పట్లు. ఆమె చేతులు పట్టి నొక్కి బుర్ర మీద సన్నగా మొట్టి, కామ్గా చూడలేవు అని మందలించేవాడు తను. చంద్రశేఖరరావు గారు చెప్పిందంతా నిజమా అనే అనుమానం వచ్చింది మళ్ళీ అతనికి. తనకి శాంతినివ్వటం ఇష్టం లేక తన మనస్సు మార్చాలని కథ అల్లి చెప్పుండొచ్చు. నిజమో అబద్ధమో తనకెలా తెలుస్తుంది? ఆ స్నేహితుడెవరో, ఎక్కడున్నాడో, అసలు అతను చెప్పే సీతి ఫోటో అన్నా అతని దగ్గర ఉందో లేదో అని అడగాల్సింది. ఏమిటో, అతనంతా అలా చెబుతుంటే నిజమా అబద్ధమా అతను చెప్తున్నది అనే అనుమానం వచ్చినా కథలా వినటం తప్ప ఏమీ ప్రశ్నించలేకపోయాడు. ఇంతకాలంగా తానెవరో, తన తల్లిదండ్రులెవరో అనే బాధ, విచారం తనను వేధించలేదు. చంద్రశేఖరరావు గారు చెప్పిన కథ విన్నాక మనస్సంతా వికలమైపోయింది. అతను చెప్పిందే నిజమైతే తన తల్లి ఎంత అమాయకురాలు, అతన్ని ఎంత గాఢంగా నమ్మింది, అతను మానవత్వం, మనసు అన్నది లేకుండా రాక్షసంగా ఆమె ప్రాణాలు ఎలా తీయించాడు, తర్వాత అతనిలో కలిగిన పశ్చాత్తాపమే తనను గారంగా పెంచి పెద్ద చేయించిందా? ఇప్పటికీ అతనికి తానంటే ప్రేమాభిమానాలున్నాయి. తన కోసం అతను ఏమైనా చేస్తాడు. తాను చదువుకున్న రోజుల్లోని కొన్ని సంఘటనలు గుర్తుకురాసాగాయి. ఇదిగో ఇది నేతి మిఠాయి, ఇది జాగ్రత్తగా దాచుకుని మధ్యాహ్నం స్కూలు చదువు అయిపోయాక 2 ఉండలు చొప్పున 3 రోజులు తినాలి. చాలా సంవత్సరాల క్రితం, అప్పటికి తనకి 5 సంవత్సరాల వయసేమో, తనని ఎత్తుకొని క్రాపు చేతివేళ్లతో సవరించి బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ అతను అన్నమాట. గబగబా శబ్దం. ఇంటర్వెల్ కాబోలు అనుకుని కనుల మీద నుంచి రుమాలు తీసి జేబులో పెట్టుకొని కుర్చీలో సర్దుకొని కూర్చున్నాడు మాధవ్. అతని మనసేం బాగాలేదు. గతం, వర్తమానం కనుల ముందు కదులుతున్నాయి. లైట్లు వెలిగాయి. జనం లేచి అవతలికి వెళ్తున్నారు. అతను బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకొని అవతలికి నడిచాడు. చల్లగాలి రివ్వున వీచింది. ఆకాశంలో అక్కడక్కడ కారుమబ్బులు ముసురుకుంటున్నాయి. తలెత్తి ఆకాశంలోకి ఓసారి చూశాడు మాధవ్. తన మనసులాగే నిర్మలత్వం కోల్పోయింది ఆకాశం మబ్బులు చేరటంతో అని నవ్వుకున్నాడు మాధవ్. దాహంతో నాలిక తడారినట్టయితే ఓ కిస్మత్ తాగాడు. ఓ సిగరెట్ కొని కాలిస్తే ఎలా ఉంటుందో కాలిస్తే అనుకున్నాడు. రవీంద్ర చాలా సిగరెట్లు కాలుస్తాడు. సిగరెట్ కాలిస్తే మూడ్ బాగుంటుందంటాడు. సాధారణంగా సిగరెట్ అలవాటున్న వాళ్ళంతా మనసు బాగా లేకపోతే సిగరెట్లు పెట్టెలు పెట్టెలు కాల్చేస్తారు. కానీ తనకు అలవాటు లేదు. చాలామంది దృష్టిలో తను మంచి నడవడిక గల యువకుడు. అందుకే పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు. వక్కపొడి పొట్లం కొని విప్పి నోట్లో వేసుకొని మళ్ళీ హాల్లోకి నడిచాడు. ఏదో హిందీ సినిమా మర్నాడు ఉదయం ఆట అయి ఉంటుంది. కొన్ని సీన్లు చూపిస్తున్నారు. సినిమా వదిలాక అన్యమనస్కంగానే ఇల్లు చేరాడు మాధవ్. తలుపు తీసిన రుక్మిణి, అదేమిటి అలా ఉన్నావు పిచ్చాళ్ళ, ఒంట్లో బాగాలేదా అని ప్రశ్నిస్తూ చనువుగా మెడ క్రింద చెయ్యుంచి చూసింది. తన మనస్సు మొహంలో కనిపిస్తోంది కాబోలు అని నవ్వుకుని, ఏం లేదాంటీ, బాగానే ఉన్నాను అన్నాడు ఆమెను తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతూ. మామయ్య ఎందుకు గదికి పిలిచారు? ఏం మాట్లాడారు అంకుల్ అని ఆమె ప్రశ్నిస్తుందనే భయంతో తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు మాధవ్. ఉదయం అడగొచ్చులే అనుకుందామె. ఆమె వెళ్ళి శాంతి పక్కలో పడుకుంది. తల్లి లేవటం, తలుపు తెరవటం. మెలకు వచ్చిన శాంతి, మాధవ్ వచ్చాడమ్మా అడిగింది. అవును, పొడిగా జవాబిచ్చింది రుక్మిణి. సినిమా ఎలా ఉందన్నాడు? నేను అడగలేదు, ఉదయం అడగొచ్చు, ఇప్పుడు మించిపోయిందేమిటి? అంతసేపు నాన్నగారు మాధవ్ ఏం మాట్లాడుకున్నారు? పెళ్లి విషయాలే అయ్యుంటాయి. అతను నిన్ను అడిగాడు. మీ నాన్నగారికేమో ఇష్టం కాదు. శాంతి, మాధవ్ మంచివాడా రవీంద్రనా? నీకెవరిని చేసుకోవాలనుంది? ఏమీ చెప్పలేకపోతున్నానమ్మా. మాధవ్ అంటే నాకు ఇష్టమే, కానీ అతన్ని పెళ్లి చేసుకోవటం అంటే ఏమిటో అదోలా ఉంది. అదోలా అంటే ఏమో చెప్పలేను. రవీంద్ర అయితే అతని క్యారెక్టర్ మంచిది కాదు. అతను
అతను చెప్పమ్మా, మీ నాన్నగారికి అతనంటే చాలా ఇష్టం. ఏ దురలవాటున్నా అన్నీ పెళ్ళైన తర్వాత సర్దుకుంటాయి అంటారో ఆయన. పెళ్ళైనా సర్దుకోకపోతే అని ప్రశ్నించుకొని నేను ఆలోచిస్తున్నాను. నాకైతే నువ్వు మాధవ్ని పెళ్లి చేసుకోవటమే మంచిదనిపిస్తుంది. తర్వాత ఆలోచించొచ్చులే అమ్మా, నిద్రొస్తుంది అని గోడవైపు తిరిగి కళ్ళు మూసుకుంది శాంతి. నాన్నగారు మళ్ళీ అడుగుతారు, బాగా ఆలోచించి జవాబివ్వటానికి సిద్ధంగా ఉండు అంది రుక్మిణి. మాధవ్, రవీంద్ర ఇద్దరి గురించి ఎవరిని చెప్పాలి అని తను ఆలోచిస్తూనే ఉంది. తన పట్ల అసభ్యంగా ఏనాడు ప్రవర్తించకుండా ఆరాధించే మాధవ్ తనని కవ్విస్తూ ఒక్కోసారి తన అందానికి ఆకర్షితుడవుతూ తనను తాకే రవీంద్ర. పెళ్ళైతే రవీంద్ర తిరుగుళ్ళు పోతాయా? బుద్ధిమంతుడైపోతాడా? అతను అర్ధరాత్రి తాగొస్తే అత్తయ్య మెత్తమెత్తగా మందలించడం, ఉదయం అతనికి బుద్ధులు చెబుతూ కంటతడి పెట్టడం తను చాలాసార్లు చూసింది. మామయ్య ఒక్కోసారి మండిపడేవాడు. వెధవ ప్రాక్టీసు, నువ్వు బుద్ధి ఉండక్కర్లేదట్రా, ఆ చెత్తముండతో నీకు హాస్యాలేమిటి అని అతను కొడుకుని గదమాయించటం. ష్, అలా గోల చేస్తారేమిటి అని అత్తయ్య మామయ్య గారిని వారించటం కూడా తనకు తెలుసు. అతని భార్య అయితే అతన్ని మందలించటానికి, మంచి దారిలో పెట్టడానికి తను మూడవదవుతుందేమో. వాళ్ళని ఏమీ అనని బావ తన మీద చేయి చేసుకోవచ్చు. అలా ఆలోచిస్తుంటే ఆమె తల వేడెక్కి పిచ్చెక్కినట్లయింది. పోనీ రవీంద్రను పెళ్లి చేసుకోవటం మానేస్తే? బుగ్గలు చేత్తో రాసుకుంది. బుగ్గలు, పెదవులు, కనులు అలా చెయ్యి దిగువకు దిగింది. ఈ శరీరం అతను స్పృశించినవే. కాబోయే భార్య అనే ఉద్దేశంతోనే అతను అలా ప్రవర్తించి ఉండొచ్చు. అతన్ని కాదని తను మాధవ్ని పెళ్లి చేసుకుంటే అతని అభిప్రాయంలో తను ఎలాంటి ఆడది? లేదు, రేపు ఉదయం తను మాధవ్ని చేసుకోనని తండ్రితో ఖచ్చితంగా చెప్పేస్తుంది. ఆమె ఆశపడుతోంది. అత్త, ఆడబిడ్డలు, మరుదులు, బావలు లేని చక్కని సంబంధమని. మాధవ్ తను చెయ్యిలోపు కుర్రవాడని, అల్లుడిలా పోజులు కొట్టడని, తమకు విధేయుడిగా ఉంటాడని, తన తండ్రిని ఎలా అయినా ఒప్పించాలని ఆమె తాపత్రయపడుతోంది. చివరికి శాంతిని తనకిచ్చి పెళ్లి చేయటానికి ఇష్టం కాని చంద్రశేఖరరావు అలా కథల్లి చెప్పి ఉంటాడని అనుకున్న మాధవ్, మరేదో నేను మీ కొడుకునని ఓ కథ చెప్పారు, విన్నాను కానీ అని ఆగి ఓసారి తలెత్తి చంద్రశేఖరరావు ముఖంలోకి చూసి మళ్ళీ తలదించుకున్నాడు మాధవ్. ఉదయం 9 గంటల వేళ. స్నానం, కాఫీ, టిఫిన్లు అన్నీ అయిపోయాయి. బట్టలు వేసుకుని ఏటో వీధిలోకి వెళ్ళిపోతున్న వాడల్లా మేడమెట్లు ఎక్కేసరికి అతన్ని అనుసరించాడు మాధవ్. కానీ ఎలా నమ్మటమంటావు? అవునా? అవునన్నట్లు తల పంకించాడు మాధవ్. చంద్రశేఖరరావు మెట్లు దిగి కింది గదిలోకి వెళ్ళాడు. అతను దిగువకి ఎందుకు వెళ్ళాడు? ఏవో అప్పుడు రాసుకున్న డైరీలు తెచ్చి చూపించి నమ్మమంటాడా, లేక ఏ పాలేరునో సాక్ష్యం చెప్పిస్తాడా? ఎందుకు వెళ్ళినట్లు అని ఆలోచిస్తున్న మాధవ్ అడుగుల చప్పుడు విని తలెత్తి చూశాడు. చేతిలో ఓ గులాబీ రంగు కవర్తో చంద్రశేఖరరావు గది తలుపులు దగ్గరగా మూసి ఆ కవరున్న చెయ్యి ముందుకు చాపాడు. చూడు, ఇందులో మీ అమ్మ ఫోటో ఉంది అన్నాడు. ఆ కవర్ అందుకొని అందులోంచి చంద్రశేఖరరావు పక్కన నిల్చున్న ఓ 18 ఏళ్ల అమ్మాయి ఫోటో వైపు చూస్తున్నాడు మాధవ్. అతను చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అనుకుంటూ, మీ అమ్మ నువ్వు కడుపులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేది. అసలే అందమైన మనిషేమో. 5-6 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు మరీ అందంగా ఉండేది. అసలు ఫోటో ఇవ్వాలా నీకు చూపించి నీకు తండ్రినని రుజువు చేసుకోవాల్సి వస్తుందనే ఆలోచన అప్పుడు లేదు. కానీ ఆ రోజు సీత, నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఓ రోజు సాయంత్రం సినిమాకు బయలుదేరాం. ఓ ఫోటో స్టూడియో ముందు ఆగి మనం ఫోటో తీయించుకుందామండి అని అడిగింది. ఆ ఫోటో ఓ కాపీ తన దగ్గర, ఓ కాపీ నా దగ్గర ఉండేవి. మా అమ్మ ఎక్కడ చూస్తుందో అని చాలా జాగ్రత్తగా దాచేవాణ్ణి. ఫోటో చాలాసార్లు చించి పారేయాలని అనుకున్నాను, కానీ చించలేకపోయాను. అప్పుడప్పుడు సీతి గుర్తుకొచ్చినప్పుడు ఫోటో చూసుకోవడం, గతం నెమరు వేసుకోవటం అలవాటైంది నాకు. ఇప్పుడు ఆ ఫోటో జాగ్రత్తగానే దాచాను. మీ ఆంటీ శాంతి చూడకూడదు కదా అన్నాడు చంద్రశేఖరరావు. మౌనంగా మళ్ళీ ఫోటో కవర్లో ఉంచి అతనికి ఇచ్చేశాడు మాధవ్. ఇప్పుడు చెప్పు, శాంతిని నీకిచ్చి పెళ్లి చేయటం ధర్మమంటావా? మీ ఇద్దరిది ఒకే రక్తం కదూ? దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు మాధవ్. ఉంటున్నావా 2 రోజులు అడిగాడు చంద్రశేఖరరావు 2 నిమిషాల తర్వాత. లేదు, మధ్యాహ్నం బస్కి వెళ్ళిపోవాలి. సంబంధాల సంగతి ఏం చెప్తావు? నీకు పెళ్లి చేసేయ్యాలని చాలా ఆరాటంగా ఉంది నాన్న. ముందు శాంతి పెళ్లి అయిపోనివ్వండి, నేను కొంచెం ఆగి చేసుకుంటాను అన్నాడు. అతని గుండెల మీద పెద్ద భారమేదో తగ్గిపోయినట్లు తేలిగ్గా హాయిగా నిట్టూర్చాడు చంద్రశేఖరరావు. సరే అలాగే అన్నాడు. మాధవ్, చంద్రశేఖరరావు ఇద్దరూ ఒకరి వెనక ఒకరు మేడమెట్లు దిగిపోయారు. ఎంత గతం విస్మరించాలని ప్రయత్నించినా చంద్రశేఖరరావు చేసిన అన్యాయం సీతి పట్ల అతని గుండె మండిస్తోంది.
సీతి అమాయకురాలు, పల్లెటూరి పిల్ల. అతనికి మనసిచ్చి శరీరమిచ్చి అతన్ని నమ్మింది. అతనేం చేశాడు? మానవత్వం లేని మనిషిగా సీతిని లేదనిపించి మళ్ళీ పెళ్లి చేసుకుని సంతోషంగా సంఘం మెచ్చే సంసారి అయిపోయాడు. తాను, తన ఆధిక్యత, తన కులం కట్టుబాట్లు, తన చుట్టూ ఉన్న సంఘం, తన కుటుంబ మర్యాద, తన తల్లియందు తనకుండే గౌరవం ఇవన్నీ విస్మరించి సీతి శీలం దోచుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకునే ధైర్యం అతనికెప్పుడూ లేదు. అలా అతను దృఢంగా అనుకుని ఉండడు. ఆమె మీద మనసు పడి నమ్మించి అనుభవించాడు. సీతి అతను ఇప్పించిన మందులతో మామూలు మనిషి అయిపోతే కథ ఎలా ఉండేదో. తనకు జన్మనిచ్చి ఆమె ఎంతో సంతోషంగా ఉండి ఉంటుంది. అతని ఇల్లాలుగా మురిసిపోయి ఉంటుంది. కానీ అతను ఆమెను మరి క్షణం కూడా భరించలేని వాడిలా ఆమె భూమి మీద బ్రతికి ఉండటమే తనకు అరిష్టంగా భావించి ఆమె ప్రాణాలు తీయించి ఊపిరి పీల్చుకున్నాడు. తను శాంతిని కోరకపోతే ఏనాటికి ఈ నిజం అతను చెప్పేవాడు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిజం చెప్పాల్సి వచ్చింది అతనికి. అతనితో ఇదివరకటిలా చనువుగా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. అతని కనుల్లోకి, ముఖంలోకి సూటిగా చూడలేకపోతున్నాడు. అంకుల్ అని పిలవటానికి ఏదో గొంతుకి అడ్డం పడినట్లవుతోంది. కానీ మునుపటిలా ఏ మార్పు రాకుండా, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ రహస్యం మూడో మనిషి తెలియకూడదు. అది అతని అభిప్రాయం. అతని నిజం గుండెల్లో దాచుకున్నట్లు తను దాచుకోగలడా? మాధవ్ అనే శాంతి పిలుపు అతన్ని ఆలోచనల నుంచి వాస్తవంలోకి తెచ్చాయి. మెట్లు దిగిపోయి వరండాలో స్తంభాన్ని ఆనుకొని నిల్చొని పరధ్యానంగా ఎటో శూన్యంలోకి చూస్తున్న మాధవ్ ఉలికిపాటుగా కదిలి ఎదురుగా చిరునవ్వుతో నిల్చున్న శాంతి వైపు చూశాడు. అదేమిటి అలా పిచ్చాడిలా తయారయ్యావు? నీకేమైంది? ప్రశ్నించింది శాంతి. ఓ చేదు నిజం అతని గుండెలు కాలుస్తోందని ఆమెకేం తెలుసు? ఏమీ లేదు, కొంచెం ఒంట్లో బాగోలేదంతే అని నవ్వబోయాడు మాధవ్. అయితే మరి 4 రోజులు సెలవు పెట్టి వచ్చేయి మాధవ్. అలాగే పొడిగా నవ్వాడు. మధ్యాహ్నం భోజనం చేస్తూ ఆంటీ, నా అభిప్రాయం మార్చుకున్నాను అన్నాడు మాధవ్. ఏమిటది? ఆత్రంగా ప్రశ్నించింది రుక్మిణి. శాంతి పెళ్ళి రవీంద్రతోనే జరిపించాలనుకుంటున్నారు మామయ్య. నాకు అదే ఇష్టం. మాధవ్, అవునా ఆంటీ? శాంతి నేను కూడా మీ ఒడిలో పెరిగి పెద్దవాళ్లమైన వాళ్ళం. ఆమె నాకు చెల్లెలనుకుంటున్నాను. నేను అలా పెళ్లి చేసుకుంటానని అడిగినందుకు నన్ను క్షమించండి ఆంటీ. ఏమిటో ఆమెకంతా అయోమయంగా ఉంది. ఎంతో గాఢంగా శాంతితోనే తన పెళ్లి కావాలనుకున్నవాడు ఎందుకు ఇలా అభిప్రాయం మార్చుకున్నాడు? ఆమెకు అర్థం కావటం లేదు. మీ అంకుల్కి ఇష్టం కాదనా మాధవ్? అడిగింది రుక్మిణి. అసలు నాకిష్టం కాదు. నీకిష్టం కాదా? అవునా ఆంటీ? శాంతి మీద నాకెటువంటి అభిమానమో ప్రేమో తెలియక అలా అడిగాను. కానీ శాంతి మీద నాకు ఓ అన్నకి చెల్లెలి మీద ఉండే ప్రేమ, అభిమానం అంతే. నమ్మమంటావా? నిజం, ప్రమాణపూర్తిగా శాంతి నాకు చెల్లెలు. అన్నం కుడిచేతి పిడికిటిలో పట్టుకుని రుక్మిణి వైపు చూసి అన్నాడు మాధవ్. దీర్ఘంగా నిట్టూర్చింది రుక్మిణి. శాంతి, అంకుల్ మీ అందరి భోజనాలు అయ్యాయా? మీ అంకుల్ శాంతి నీకోసం ఓ గంట వెయిట్ చేశారు. 12 అయ్యాక వాడు ఎటు వెళ్ళాడో మేం భోజనం చేస్తామన్నారు అంకుల్. ఇప్పుడు టైం ఎంత అయింది మాధవ్? అడిగింది రుక్మిణి. 2 దాటింది. 3 గంటల బస్కి వెళ్ళిపోతాను. ఆ 4 సంబంధాలలో ఏ సంబంధం సెటిల్ చేయమంటావు? అంకుల్కి చెప్పాను. నేను ఒకసారి అగ్రహారం వెళ్ళాలి. మాధవ్ మాట్లాడలేదు. గబగబా భోజనం ముగించి లేచిపోయాడు. తర్వాత బ్యాగ్ సర్దుకుని భుజాన వేసుకుని వెళ్ళిపోతూ అంకుల్కి శాంతికి చెప్పండి ఆంటీ వెళ్ళిపోయారని అంటూనే వీధి గడప దాటిపోయాడు మాధవ్. సాయంత్రం 3 గంటల వేళ కూతురి ముందు మిక్స్చర్ ప్లేట్ పెడుతూ మాధవ్ నిన్ను పెళ్లి చేసుకునే అభిప్రాయం మార్చుకున్నాడట అంది రుక్మిణి. ఓసారి కళ్ళు పెద్దవి చేసుకుని తల్లివైపు చూసి తల వంచుకొని కొద్ది కొద్దిగా మిక్స్చర్ తినసాగింది శాంతి. మీ నాన్న ఆ అబ్బాయిని తనకిష్టం కాదు కనుక నిన్న రాత్రి ఆ అబ్బాయిని బాగా చివాట్లేసుంటారు. అందుకే వాడి ముఖం వాడిపోయింది. సినిమాకి పోయాడు అంది రుక్మిణి. శాంతి దానికి ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? ఆమె మాధవ్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. అతను అలా కోరాడని తెలిసాక కొంచెం ఆశ్చర్యం అనిపించి దాని గురించి ఆలోచించింది. తాను ఏ నిర్ణయానికి రాకముందే అతనే అభిప్రాయం మార్చుకున్నాడు. మంచివాడో చెడ్డవాడో తనకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అందరూ హాస్యానికో నిజానికో అంటున్నారు. తను అనుకుంటోంది రవీంద్ర తన కాబోయే భర్త అని. తల్లివైపు ఓసారి చూసి బరువుగా ఊపిరి పీల్చి వదిలింది శాంతి. ఆ అబ్బాయి చెవిన ఏం నూరిపోశారు? ఉదాసీనంగా ముఖం మరోవైపు తిప్పుకొని అడిగింది రుక్మిణి చంద్రశేఖరరావుని. ఎవరి చెవిన? ఏ అబ్బాయి? తెలిసి కొంటెగా ప్రశ్నించాడు చంద్రశేఖరరావు. తెలియనట్లు అన్నీ మీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఎప్పుడూ ఇంతే. పిల్ల పెళ్లి విషయంలో కూడా నా మాటకు ఆవగింజంత విలువ ఇవ్వరు.
ఆమెకు ఉడుకుమోత్తనం వచ్చింది. సారీ రుక్మిణి, ఇంకేమైనా చెప్పు, నీ ఇష్ట ప్రకారం చేస్తాను. రవీంద్రను కాదని ఇంకెవరికన్నా శాంతినిచ్చి పెళ్లి చేద్దామన్నా సరే నీ ఇష్టం, అలాగే జరగని. కానీ మాధవ్ పేరు మాత్రం చెప్పకు. మీరెందుకు ఇలా అంటున్నారో తెలుసుకోవచ్చా? చెప్పగలరా? నిష్ఠూరం ధ్వనించింది ఆమె గొంతులో. వాణ్ణి ఓ కొడుకులా పెంచాను. అల్లుడిగా నా మనసు అంగీకరించలేదు, అంతే. అంతకన్నా రహస్యాలేం లేవు. ఏమిటి నన్ను పరీక్షిస్తున్నట్లు మాట్లాడతావు? చిరాకు పడిపోయాడతను. మౌనంగా ఉండిపోయింది రుక్మిణి. మరో వారం రోజులు గడిచాక శర్మగారికి కబురు చేసి మంచి రోజు అడిగి వరలక్ష్మి గారింటికి వెళ్ళటానికి ప్రయాణం పెట్టుకుంది రుక్మిణి. సోదమ్మను పిలిపించి మిఠాయి, కాజాలు, కజ్జికాయలు చేయించింది. తను తిరిగి వచ్చేదాకా శాంతికి తోడుగా ఉండమని ఆమెను కోరింది రుక్మిణి. మన తదనంతరం మాధవ్కి శాంతికి చెందగల ఆస్తి చెందేటట్లు వీలు రాయిస్తానని చెప్పు. అంతా అది వాడు ఏం కోరుకుంటారో అడుగు అని రుక్మిణికి చెప్పాడు చంద్రశేఖరరావు. అరుదుగా తన ఇంటికొచ్చే వదినగారిని ఆదరంగా ఆహ్వానించింది వరలక్ష్మి. కుశల ప్రశ్నలు, ఉచిత మర్యాదలు అయిన తర్వాత వదిన మరదళ్ళిద్దరూ సావకాశంగా కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళ. వరలక్ష్మి, శాంతి ఈ సంవత్సరం పెళ్లి చేద్దామంటావా అడిగింది రుక్మిణి. ఆడపిల్లకి 16, 18 ఏళ్లు దాటకుండా పెళ్లి చేస్తేనే అందం అంది గడుసుతనంగా వరలక్ష్మి. గలగలా నవ్వి, నువ్వు గొప్ప గడుసుదానివిలే, ఎప్పుడు వియ్యపురాలు అవుతానవని అడుగుతున్నాను అంది రుక్మిణి. నా పెత్తనమా? మీ అన్నగారు రవీంద్ర సరే అంటే నా అభ్యంతరం ఏముంటుంది? వాడు చదువుకున్న పిల్ల కావాలని అంటున్నాడు అని ఆగి రుక్మిణి ముఖంలోకి చూసింది వరలక్ష్మి. అలా టంకపు పొడి వెయ్యకు, అది పుట్టిన దగ్గర నుండి అనుకుంటున్నాం. అది మీ ఇంట్లో అలవాటైపోయింది. చదువుకున్న పిల్లయితే మాత్రం ఉద్యోగం చేయించవుగా. శాంతి అందానికేం తీసిపోదు. నీ వెనక ఇల్లు సవరించగలదు. మాకెవరున్నారు? అదొక్కతేగా పిల్ల, అంతా దానికే అంది రుక్మిణి. అంతా దానికెలా అవుతుంది? మాధవ్ గాడికి ఏమీ ఇవ్వడా అన్నయ్య? అదోలా నవ్వుతూ అంది వరలక్ష్మి. నువ్వు సరే అను, అంతా దానికే వచ్చేలా నేను చూస్తాను అని నిమిషమాగి, ఇప్పుడే నాకు నీ నిర్ణయం చెప్పేయాలనేం లేదులే. అన్నగారిని అబ్బాయిని అడిగిన తర్వాతే చెప్పు. తర్వాత మీ అన్నగారు నీకు కట్న కానుకలు ఏం కావాలో, పెళ్ళి ఎలా జరిపించమన్నావో అడగమన్నారు అంది రుక్మిణి. వాడు సరే అంటే కదమ్మా అవన్నీను. సాయంత్రం ఇద్దరిని కనుక్కుంటాను అంది వరలక్ష్మి. ఇదేం ఇవాళ్లే అనుకున్న సంబంధం కాదు. వాళ్ళు ఏదో అభిప్రాయానికి వచ్చే ఉంటారు. పోనీ అలాగే చెయ్యి అంది రుక్మిణి. మాధవ్కి పెళ్లి చేస్తాడా? వరలక్ష్మి ప్రశ్న. అతనికి అన్నయ్య పెళ్ళి పేరంటం చేస్తాడంటే ఎందుకో సహించలేని తను ఆ ప్రశ్నలోనే వినిపించింది. వాడిప్పుడప్పుడే పెళ్లి చేసుకోడట. మంచి మంచి సంబంధాలే వస్తున్నాయి. వాడి పెళ్లికి మేమేమీ ఖర్చు చేయనక్కర్లేదు. వచ్చే కట్నం పెళ్లికి చాలు అంది రుక్మిణి. ఓహో అలాగా. ఇద్దరి మధ్య 2 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. వంట ఇంట్లో ఏదో పని చూడటానికి లేచి వెళ్ళిపోయింది వరలక్ష్మి. రవీంద్రను ఇలా కోరి పేర్లనివ్వటంలో తామిద్దరూ తప్పటడుగు వేస్తున్నారా? గుణం లేకపోయిన తర్వాత ధనం మాత్రం నిలుస్తుందని నమ్మకమేమిటి? ఏమో, మా అదృష్టం ఎలా ఉందో అని నిట్టూర్చింది రుక్మిణి. ఎంత వేదాంతంతో సరిపెట్టుకుందామనుకున్నా శాంతి భవిష్యత్తు గురించి ఆలోచించటం, కలవరపడటం మానలేకపోతోంది రుక్మిణి. వరలక్ష్మి చెప్పబోయే మాట కోసం ఆతృతగా ఎదురుచూస్తూ మౌనంగా ఉండిపోయింది. ముందు శివరావు, ఆ తర్వాత గాలి దుమారంలా ఇంటికొచ్చి బీరువా తలుపులు తీసి కొంచెం డబ్బు జేబులో వేసుకుని వెళ్ళిపోతున్న రవీంద్ర పొడిగా పలకరించారు రుక్మిణిని. వాళ్ళు తమ ఇంటికి వస్తే ఎంతో హడావుడి పడిపోతూ మర్యాదలు చేస్తుంది తను వారింటికి రావడానికి కారణం ఊహించేశారులా ఉంది. తండ్రి కొడుకులు పొడిగా పలకరించి తప్పుకున్నారు. అంత బలవంతంగా వీళ్ళకి పిల్లనివ్వాలని ఏముంది? బోలెడు ఆస్తి, ధనంతో పిల్లొస్తుంటే ఈ పాటి డాక్టరు దొరకడా ఏం తమకు? శాంతికి ఏం తక్కువ? ధనం, రూపం రెండూ ఉన్నాయి. వీళ్ళని బ్రతిమిలాడి ఒప్పించి ఇవ్వాల్సిన అవసరం తమకు లేదు పౌరుషంగా అనుకుంది రుక్మిణి. మర్నాటి ఉదయం చల్లగా చెప్పింది వరలక్ష్మి. మా వాడు చదువు లేదు శాంతికి అంటున్నాడమ్మా అని. అది ఇప్పుడు కొత్తగా అన్నమాట కాదు అని ఇంకేమో రుక్మిణి అడగబోయేంతలో ఆమె మాటకు అడ్డం వచ్చి, నేను మీ అన్నగారు ఎంతో నచ్చజెప్పాం వదినా. వాడు ససేమిరా అంటే ఏం చెయ్యం? మీతో ఇలా చెప్పవలసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా అని కనులొత్తుకుంది వరలక్ష్మి. ఏదో కావాల్సిన సంబంధమని ఆశపడ్డాం. ఒక్కగానొక్క పిల్ల పరా ఇంటికి ఇచ్చే కన్నా మీ కడుపులోనే వేస్తే అది పుట్టింట్లో ఉన్నట్లే అత్తింట్లోనూ ఉంటుందని ఆలోచించి అడిగాం. సరే, మాకు తగిన సంబంధం మాకు రాకపోదు రోషంగా అంది రుక్మిణి. కోపగించుకోకండి. ఇప్పటి కాలపు పిల్లలు మన మాట వినరు. ఏమిటి చెయ్యడం అని ఆమె తన నిస్సహాయత తెలియజేసింది.
మరి వారింట్లో ఒక్క క్షణం కూడా నిలవాలనిపించలేదు రుక్మిణికి. ప్రయాణమైపోయింది. ఎప్పుడూ రానిదాన వచ్చావు, 2 రోజులు ఉండి వెళ్ళు అని వరలక్ష్మి శివరావు ఇద్దరూ అన్నా ఆమె నిలవలేదు. ప్రయాణమైపోయింది. శాంతిని పంపించు అని నాలుక చివరి వరకు వచ్చిన మాట అనలేకపోయింది వరలక్ష్మి. వరలక్ష్మి పెట్టిన చీర జాకెట్ తీసుకోలేదు రుక్మిణి. 4 పసుపు కొమ్ములు తీసుకుని బ్యాగ్లో పడేసుకుంది, అంతే. అయితే మీ ఇంటికి నేను రావద్దా అని వరలక్ష్మి నిష్ఠూరమాడినా ఆమె తీసుకోలేదు. వరలక్ష్మి నిజంగానే బాధపడింది. ఆమె కొడుక్కి నచ్చజెప్పకపోలేదు. శాంతి అందంగా ఉంటుంది, మంచి పిల్ల, మనకు తెలిసిన సంబంధం, కావాల్సిన సంబంధం వదులుకోవటం వివేకం కాదురా. నువ్వు సంపాదించినా లేకపోయినా పర్వాలేదు, మామయ్య ఆస్తులు ఇల్లు వాకిలి అన్నీ నీవే, ఇంతకాలంగా అనుకుంటున్న సంబంధం. మామయ్య నీకు పండగలకి కట్నాలని కానుకలని ఏవేవో ఇచ్చేవాడు. ఇప్పుడు కాదనటం ఏం బాగుంటుందిరా, ఆలోచించు అని గారంగా అడిగింది, చెప్పింది. మేనమామ అభిమానం గుర్తు చేసింది. అయినా అతను తల అడ్డంగా ఊపుతూ, ఇంతకాలంగా అనుకోవటం అంటే నేను అనుకోమన్నానా? ఆస్తి వస్తుందని ఆ మొద్దును కట్టుకోమన్నావా? మనకి లేవేమిటి ఆస్తులు? కథ కొనసాగుతుంది.